Check out your pant, it's up. హలో అందరికీ, వెల్కమ్ టు శరణ్య షో టైమ్. సో ఈ వ్లాగ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోయి ఉంటుంది. నేనైతే ఇండియా వచ్చేసాను. సో నేను ఖతార్ వచ్చేటప్పుడు నాకు ఎయిర్పోర్ట్ నైట్ టైం కాబట్టి అస్సలు ఏం అర్థం కాలేదు, వ్యూ కానీ ఏమీ అంత తెలియలేదు. డే టైం ఇంత డీటెయిల్డ్గా చూడడం చాలా బాగా అనిపించింది. సో నేనైతే నా ట్రావెల్ ఎక్స్పీరియన్స్ చెప్దామన్నట్టుగా ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. సో ఇది నా ఫస్ట్ 1 స్టాప్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో ఐ థాట్ లెట్ మీ షేర్ విత్ యూ ఆల్సో. ఇక్కడ అప్పటి వరకు బాగానే ఉంది. ఇదిగోండి వాళ్ళ నాన్నను వదిలొస్తున్నా అని ముద్దులాడించుకొని బొంగమూతి పెట్టి డాడీ మిస్ యూ ఇవన్నీ చెప్తుంది. ఇంకా వీళ్ళైతే మాకు క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయారు. అత్త మామ అని బాగా అటాచ్ అయిపోయారు గాన్వికాకు కూడా. సో పాపం వాళ్ళు కూడా మార్నింగ్ లేచి మాతో పాటు వచ్చారు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. సెక్యూరిటీకి వెళ్ళాక ఫోన్ చేయండి ఒకసారి. సో వీళ్ళంతా ప్రాసెసింగ్ చేసేసుకొని ఇంకా మేము వెళ్ళిపోతున్నాము. బట్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంట్లో చేయలేదు బికాజ్ వీ లెఫ్ట్ హోమ్ ఎట్ 7. అందుకే ఇంకా గాన్వికాకు ఒక చిన్న శాండ్విచ్ బ్రేక్ఫాస్ట్ తీసుకొని, ఇక టెడ్డీ బేర్ చూస్తే ఇక పిల్లలు ఫోటో, సో మ్యాండేటరీ అదిగోండి ఫోటో కావాలని అడుగుతుంది. సో ఇలా మంచి ఫోటో దిగి Hello friends, we are going to India. Get in the flight. Yes. Name is దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హట్ చేయకండి. ఇతిహాద్ ఫ్లైట్కి వచ్చింది తిప్పలు. See this all the cloud. See? ఎంతమంది ఉన్నారు ఈరోజు, చాలా మంది ఉన్నారు. సో మా 1 స్టాప్ ఎక్స్పీరియన్స్ ఇదే ఫస్ట్ టైం అండ్ ఇతిహాద్ కూడా ఇదే ఫస్ట్ టైం. అమ్మలు పెట్టుకుంది ఎడమల్ల దీనిలో గేమ్ ఆడుతుంది. దొంగ పొడికి బుడంకాయ, దొంగ బుడంకాయ, దొంగ బుడంకాయ, దొంగ బుడంకాయ. ఫస్ట్ ఫ్లైట్ వాళ్ళే ఎక్కేసాం, సెకండ్ ఫ్లైట్ ఎక్కుతున్నా. క్రిష్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్. క్రిస్ నా ఫ్రెండ్. ఓకే, సో అంటారు కదా వీ మేక్ అన్ఎక్స్పెక్టెడ్ ఫ్రెండ్స్ ట్రావెల్ ఇట్లాంటివి అని విల్ బీ హియరింగ్. సో అలాగే నాకు కూడా ఒక మంచి ఫ్రెండ్ అయ్యారు. ఇందాక చూసారు కదా క్రిష్ వాళ్ళ బాబే. సో అక్క అక్క అని గానుక క్రిష్ క్రిష్ అని మన తెలుగు వాళ్ళే. సో దే బికేమ్ గుడ్ ఫ్రెండ్స్ ఫర్ మీ. సో ఇది అబుదాబి ఎయిర్పోర్ట్. ఐఎమ్ ఆల్సో సీయింగ్ ఫర్ ద ఫస్ట్ టైం.
సో నేనైతే పఠాన్ మూవీ చూస్తూ, ఇక గాన్విక అయితే కార్టూన్ మూవీ చూస్తూ వేడిగా లంచ్ అయితే ఇచ్చేశారు. సో లంచ్ చేసి ఒక న్యాప్ అయితే మ్యాండేటరీ, బికాజ్ ఫుల్ డే జర్నీ అంటే టైర్డ్ అయిపోతాంగా. ఇది మా ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఇండియాకి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అండ్ మర్చిపోకండి లైక్ కూడా చేయండి.